సోషల్ మీడియా పోస్టు కేసులో పోలీసులు తనపై మోపిన అభియోగాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను పోస్టు తయారు చేయడం కానీ, పోస్టు చేయడం కానీ, ఫార్వర్డ్ చేయడం కానీ చేయలేదని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి స్పష్టం చేశారు. కుప్పం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ కేఆర్జే భరత్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 25 ఏళ్లకు పైగా జర్నలిస్టుగా పనిచేసిన తాను ఎప్పుడు చట్టం పరిధిలోనే పనిచేస్తామని, ఇకపైన అలాగే పనిచేస్తామని పూడి శ్రీహరి తెలిపారు. అలాగే నాకు ఈ కష్టకాలంలో అండగా ఉన్న పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు, శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, భరత్ అన్న, మిథునన్న, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఇలా తదితర నాయకులంతా చాలా అండదండగా నిలిచారు. ముఖ్యంగా లీగల్ టీం నుంచి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, సీనియర్ లాయర్, మన మాజీ ఎంపీ, చిత్తూరు మాజీ ఎంపీ, అలాగే లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి, అండ్ అందరికన్నా ఈ కేసును దగ్గర నుండి చూసిన సుగుణ కుమార్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేసు విచారణలో ఉంది కాబట్టి, దర్యాప్తులు ఉంది కాబట్టి, ఒక అక్యూజ్డ్గా ఈ కేసు గురించి ఎక్కువగా మాట్లాడడం సరికాదనే లాయర్లు ఇచ్చిన సలహా మేరకు దీని గురించి పెద్దగా మాట్లాడలేకపోతున్నాను. కాకపోతే అనేక పత్రికా కథనాల ద్వారా, లేకపోతే కొన్ని సోషల్ మాధ్యమాల ద్వారా నా వ్యక్తిత్వాన్ని హననం చేసే ప్రక్రియ జరుగుతున్నందున ఒక క్లారిటీ అయితే ఇవ్వదలుచుకున్నాను. ఏదైతే ఈ అభియోగాలు నా మీద మోపడం జరిగిందో ఆ అభియోగాలకు సంబంధించి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను దాదాపు 26 సంవత్సరాలుగా సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నాను. దాదాపుగా చాలా పెద్ద వాళ్ళతో కలిసి పనిచేసే అవకాశం నాకు దక్కింది. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో, ఆయన అభిమానంతో ఈ పార్టీలో నాకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు పనిచేయడం జరుగుతుంది. ఇవాళ వివిధ ఛానల్స్లో, పత్రికల్లో ఎడిటర్లు గాను, సీనియర్ జర్నలిస్టులు గాను రోజు ఏ పని అయితే చేస్తారో ఆ పరిధికి లోబడే నేను పని చేస్తాను తప్ప పరిధి దాటి ఎప్పుడు పనిచేయలేదు. బేసిక్గా నా మీద ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా లేదు. ఈ మధ్యకాలంలో కర్నూలుకు సంబంధించి ఒకసారి పిలవటం జరిగింది. నేను వెళ్ళి వివరం కూడా ఇచ్చాను. పోలీసు వారు కూడా అక్కడ అడిగిన అన్ని సమాధానాలకి నేను సమాధానం ఇవ్వడం జరిగింది. ఇవాళ కూడా ఈ కేసుకి సంబంధించి వివరాలు అడిగితే నేను చెప్పాను. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవటానికి వాళ్ళు అడిగిన అన్ని రకాల సమాచారం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పాను.